హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది నిన్న సండే బ్లాగ్ అండి. నిన్న సండే నేను బోటి కర్రీ చేశానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, స్పైసీగా చేశానండి. రైస్లోకి సూపర్ ఉంటుంది కర్రీ అయితే. నేను ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే చూద్దామండి. నేనైతే బోటీని చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మీకు అదైతే నేను వీడియో చూపించలేదు. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే కర్రీ కర్రీ అనేది బాగుంటుందండి. ఇది ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని ఒక 6-7 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే నేను గ్యాస్ మీద కుక్కర్లో అయితే వేసుకున్నానండి. చూసారండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 7 విజిల్స్ అయితే వేయించి ఇలా పెట్టుకున్నానండి. తర్వాత దీని ప్రాసెస్కి వచ్చి ఇక్కడ నేను వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు, లవంగ, చెక్క ఇవన్నీ కూడా నేను మసాలా పట్టి పేస్ట్లా చేసుకున్నానండి, ముద్దలాగా. ఈ కర్రీకి గ్రేవీ అనేది రావటం కోసం ఇక్కడ నేను ఇలా పేస్ట్ అనేది చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ 2, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే చూసారండి, చింతపండు అనేది మీ ఆప్షనల్ అండి. చింతపండు బదులు చింతపండు తినని వాళ్ళు అయితే మామిడికాయ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చింతపండు పులుసు అయితే వేసి నేను కర్రీ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే, పచ్చిమిర్చి, ఆనియన్స్ దీంట్లో వేసుకోవాలండి. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసాను. ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడైతే నేను మీడియం సైజులో పెట్టి అయితే ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న 2 టమాటాలు అయితే వేసుకోవాలి. మనకి టమాటా ఆనియన్స్ అనేది కొంచెం మగ్గేంత వరకు కూడా మీడియం సైజులో పెట్టుకొని అయితే ఇక్కడ నేనైతే బాగా కుక్ చేసుకుంటున్నాను. మనం మూత పెట్టేసుకుని అయితే మనకి మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గుతుందండి. ఇక్కడ టమాటా ఆనియన్స్ అనేది చూసారండి చక్కగా మగ్గిపోయింది. తర్వాత నేను క్లీన్ చేసుకుని విజిల్స్ వేయించిన బోట్ని అయితే దీంట్లో వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ బోట్ని విజిల్స్ వేయించుకున్నాం కదండి, దాంట్లో ఉన్న వాటర్ని అయితే నేను తీసేసాను. ఓన్లీ దానిపైన ఉన్న వీటిని మాత్రమే తీసుకున్నానండి. తర్వాత మనం బోటిని కూడా దీంట్లో వేసేసుకొని ఈ ఆయిల్లోనూ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి పచ్చివాసన పోయేదాకా అయితే చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఈ బోటి కూడా మనకు ఆయిల్లో బాగా కుక్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే చక్కగా కలుపుకుంటూ ఉన్నాను. ఈ నూనెలోను చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకొని ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ కింద మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ కలుపుకుంటూ ఉంటున్నానండి చక్కగా. తర్వాత దీంట్లోనూ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, ధనియాలు ఇవన్నీ కూడా నేను చక్కగా పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే ఈ కర్రీకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి ఇలా చేసుకోవటం వల్ల. తర్వాత మనం ఇదంతా కూడా ఒకసారి కర్రీకి అంతా కూడా బాగా ఈ పేస్ట్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలపాలండి. తర్వాత దీంట్లో నేను ఒక 3 స్పూన్ల దాకా కారం అనేది వేసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ 3 స్పూన్ల కారం అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి కారం. ఇక్కడ నేనైతే కారం అంతా కూడా ఈ కర్రీకి బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. తర్వాత దీంట్లోనూ నేను ఆల్రెడీ చింతపండుని పులుసు కింద చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. చింతపండు పులుసు అనేది మీ ఆప్షనల్ మాత్రమే. పులుసు బదులు మీరు మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండు పులుసు వేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి. ఒకసారి అయితే మనం చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకంతా కూడా మనం వేసిన చింతపండు పులుసు వాటర్ బాగా కలిసేంత వరకు కూడా కొంచెం సేపు అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ కర్రీ అనేది మనకి ఒక 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ అయితే పడుతుందండి మీడియం సైజులో కాబట్టి. ఇక్కడ కర్రీ అనేది చూసారండి చక్కగా ఉడుకుతుంది, చాలా దగ్గరగా కూడా వచ్చేస్తుంది. ఇంకా 5 మినిట్స్లో మనం కర్రీ దింపేస్తామనగా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర అయితే నేను దీంట్లో వేసుకుంటున్నాను. కర్రీ అనేది చూసుకొని ఇంకా మనం దింపేసుకోవడమేనండి. చూసారండి ఇలా సరిపోతుంది. మరీ పులుసులా కాకుండా చక్కగా దగ్గరగా ఎగరబెట్టేసుకొని ఇలాగా
రైస్లో కానీ రాగి సంగటిలో కానీ దేంట్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఫైనల్లీ నేను చేసిన బోటీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారండి, చాలా స్పైసీగా చాలా టేస్టీగా కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. మంచి కలర్ఫుల్గా కూడా కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే బోటీ కర్రీ ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బోటీ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.